హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జ్యోతి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బ్రెస్ట్ ఎన్హాన్స్మెంట్. సో అసలు ఇది ఎలాంటి వాళ్ళకి సూట్ అవుతుంది, ఒకవేళ చేయించుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఎందుకు చేయించుకోవాలి, సో ఇలాంటి డౌట్స్ అన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని ఈరోజు మనం క్లారిఫైగా తెలుసుకోబోతున్నాము. సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఆరోహ ఎస్థెటిక్స్ రాయదుర్గం హాస్పిటల్ నుంచి డాక్టర్ గీతిక గారు, మెడికల్ డైరెక్టర్, బ్రెస్ట్ సర్జన్ మనతో పాటు ఉన్నారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. సో డాక్టర్ గారు, చాలా మంది బ్రెస్ట్ ఎన్హాన్స్మెంట్ గురించి మాట్లాడుతూ ఉంటారు, వాటిలో కూడా చాలా టైప్స్ ఉంటాయని అంటూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ బ్రెస్ట్ ఎన్హాన్స్మెంట్ అనేది ఎలాంటి వాళ్ళకి సూటబుల్ అవుతుంది, ఎందుకు చేయించుకోవాలంటారు? కొంతమందికి ఆడవాళ్ళకి ఎట్లుంటదంటే అసలు చిన్నప్పటి నుంచే ఎక్కువగా రొమ్ము గ్రోత్ చిన్నగా గ్రోత్ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకి, లేకపోతే కొంతమందికి ఉన్న దానికన్నా కాస్మెటిక్ రీజన్స్ కి ఇంకా పెద్దగా కావాల్సిన అనుకునే వాళ్ళకి బ్రెస్ట్ ఎన్హాన్స్మెంట్ సర్జరీ అనేది ఐడియల్ సర్జరీ. సో ఇది రెండు రకాలుగా చేస్తారు. ఒకటి ఇంప్లాంట్స్ అనేవి పెట్టి చేస్తారు, లేకపోతే ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అనేది, అంటే వాళ్ళ శరీరంలో నుంచి ఒక దగ్గర నుంచి ఫ్యాట్ తీసుకొని ఇంకో దగ్గర రొమ్ములో ఇంజెక్ట్ చేస్తే దానివల్ల కూడా కొంచెం సైజ్ అనేది పెరుగుతుంది. రెండు పద్ధతులు ఉంటాయి అన్నమాట. లైక్ ఇప్పుడు చాలా మంది ఇంప్లాంట్స్ అని అంటూ ఉంటారు. సో ఇంప్లాంట్స్ పెట్టుకోవడం వల్ల ఏమైనా ఎలర్జిటిక్ అలా అవ్వటము, లేకపోతే అందరికి ఇంప్లాంట్సే సజెస్ట్ చేస్తారా, ఎట్లా ఉంటుందంటారు? అందరికీ ఇంప్లాంట్స్ అనేది అట్లేం ఉండదు. ఇంప్లాంట్స్ అనేది ఎక్కువగా ఎన్హాన్స్మెంట్, అంటే బాగా ఎక్కువ పెద్ద సైజ్ కావాలనుకునే వాళ్ళకి ఎన్హాన్స్మెంట్ విత్ ఇంప్లాంట్స్ అనేది ఐడియల్ సర్జరీ. లేదు అంత ఎక్కువగా వద్దు, లేకపోతే కొంతమందికి ఎట్లుంటుందంటే ఒక రొమ్ము పెద్దగా ఒక రొమ్ము చిన్నగా ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకి ఒక రొమ్ము ఇంకోటి కూడా ఈక్వల్గా చేయడానికి, ఫ్యాట్ అనేది ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర పెట్టడానికి వాళ్ళకి అది ఐడియల్గా సరిపోతుంది. ఓకే. ఇంప్లాంట్స్ అనేది దానిలో కూడా చాలా రకాలు ఉంటాయి. మామూలుగా సిలికాన్ ఇంప్లాంట్స్ ఉంటుంది, సెలైన్ ఇంప్లాంట్స్ ఉంటుంది. సెలైన్ ఇంప్లాంట్స్ ఏంటంటే లోపల వాటర్ ఉంటుంది. సిలికాన్ ఇంప్లాంట్స్ ఏంటంటే దానిలో సిలికాన్ జెల్ ఉంటుంది. సో సిలికాన్ ఇంప్లాంట్స్ అనేది మోర్ న్యాచురల్ ఫీల్గా ఉంటుంది. బట్ సిలికాన్ ఇంప్లాంట్స్ అనేది ఏంటంటే అది వాళ్ళ పేషెంట్కి రిక్వైర్మెంట్ ప్రకారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో డాక్టర్ గారు, మరి ఈ సర్జరీ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా మనకి మ్యారేజ్ అయిన వాళ్ళకి కానివ్వండి, సో పిల్లలు పుట్టిన తర్వాత ఫీడ్ చేయడానికి అట్లా ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతాయంటారా? ఇంప్లాంట్స్ అనేది యూజువల్గా రెండు రకాలుగా పెడతారు. ఒకటేమో రొమ్ము కింద, డైరెక్ట్గా రొమ్ము కింద పెడతారు. లేదంటే రొమ్ము కింద ఒక కండు ఉంటుంది, పెక్టోరాలిస్ మేజర్ మసిల్ అని, దాని కింద పెడతారు. రెండుకి డిఫరెంట్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. కానీ రొమ్ము కింద పెడతాం కాబట్టి రొమ్ము పాలు ఇచ్చేదానికి ఏదైతే డక్స్ ఉంటాయో అవి ఏమి డిస్టర్బ్ అవ్వవు కాబట్టి దానికైతే ఏమి ఇబ్బంది ఉండదు. ఓకే. చాలా మంది ఇంప్లాంట్స్ కొన్ని డేస్ వరకే ఉంచుకోవాలి, తర్వాత రిమూవ్ చేయాలని అలా చెప్తూ ఉంటారు. ఇస్ ఇట్ ట్రూ? అలా ఏం లేదు. ఒకసారి ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే అవి రప్చర్ అయ్యే కాంప్లికేషన్స్ ఏమీ రాకపోతే ఒక 10-15 ఇయర్స్ వరకు మార్చడానికి కానీ తీయడానికి అయితే అవసరం అయితే ఏమి ఉండదు. 10 ఇయర్స్ 15 ఇయర్స్ తర్వాత ఒకవేళ అవసరం ఉంటే అప్పుడు రీప్లేస్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు అంటే సర్జరీ కానీ ఇంప్లాంట్స్ ఇట్లాంటివి చేసినప్పుడు స్కార్స్ పడతాయి, సో అక్కడ స్టిచెస్ ఉంటాయి, ఇట్లాంటి డౌట్స్ అన్నీ ఉంటాయి. సో మరి నిజంగా అట్లాగే అవుతుందంటారా? ఇంప్లాంట్స్ పెట్టడం అనేది రెండు రకాలుగా పెట్టచ్చు. ఒకటి రొమ్ము కింద కట్టిస్తాము పెట్టడానికి, అది పెద్దగా కూడా ఉండదు, ఒక 4 to 5 సెంటీమీటర్స్ లోపలే పెట్టేస్తాము. అది మామూలుగా సర్జరీ తర్వాత హీలింగ్ అయ్యేటప్పుడు ఆ స్కిన్ లైన్లో కలిసిపోతుంది. సో పెద్దగా ఏమీ తెలియదు. అది ఒక రకము. ఇంకో రకము, మరీ పేషెంట్ పర్టికులర్గా ఉండి మాకు స్కార్స్ అసలు వద్దనుకుంటే నిప్పులు చుట్టూతానే పెడతాం, స్కిన్ కట్టించేసి సర్జరీ చేసి ఇంప్లాంట్ పెట్టేయచ్చు అక్కడి నుంచే. దానికైతే ఇంకా అసలు స్కార్ అయితే ఏం కనపడదు తర్వాత కూడా. ఓకే. సో చాలా పద్ధతులు ఉంటాయి అన్నమాట, వాళ్ళ రిక్వైర్ని బట్టి, పేషెంట్ ఏ సైజ్ ఇంప్లాంట్స్ అవసరమో, ఎంత పెద్ద ఇంప్లాంట్స్, వాటిని బట్టి ఎట్లాంటి స్కార్ అనేది మనం డిసైడ్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు ఇంప్లాంట్స్ ఈ సర్జరీ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? సో ఒక పేషెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అంటారు? ఈ సర్జరీ అనేది జనరల్ అనెస్థీషియా అంటే పూర్తిగా మత్తిచ్చేసే చేయాల్సి వస్తుంది.
ఎక్కువ అంటే ఒక 1 to 1.5 అవర్ వరకు టైం పడుతుంది సర్జరీకి ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత. రికవరీ అనెస్థీషియా నుంచి రికవర్ అవ్వడానికి 3 to 4 అవర్స్ పడుతుంది. ఆ తర్వాత పేషెంట్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. డే కేర్ సర్జరీనే రికవరీ కూడా స్మూత్గానే ఉంటుంది. ఓకే. సో డాక్టర్ గారు ఇప్పుడు సర్జరీ చేసుకున్న తర్వాత వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎన్ని డేస్ కేర్ చేసుకోవాలి వాళ్ళకి వాళ్ళు? సర్జరీ అయిన తర్వాత యూజువల్గా రికవరీ అనేది ఒక 6 వీక్స్ వరకు ఉంటుంది. ఫస్ట్ వీక్ అనేది కొంచెం వాపు, స్వెల్లింగ్, కొంచెం రెడ్నెస్ ఇవి ఉంటాయి. దానికి అవి ఏమి ఒక వారంలో తగ్గిపోతాయి. ఆ వారం లోపల వాళ్ళు రెగ్యులర్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు. దాని తర్వాత నార్మల్ వాకింగ్ అవనేది చేసుకోవచ్చు 3 వీక్స్ వరకు. బట్ హెవీ వెయిట్ లిఫ్టింగ్ కానీ, ఎక్సర్సైజెస్ కానీ, జిమ్కి వెళ్ళడం కానీ ఒక 6 వీక్ వరకు అవాయిడ్ చేయాలి. ఒక 3 మంత్స్ వరకు కంప్రెషన్ గార్మెంట్స్ అనేది ఉంటుంది. అవి కూడా కంటిన్యూగా వేసుకోవాల్సి వస్తుంది. ఓకే. సో అవి డాక్టర్ సజెస్ట్ చేసినవే తీసుకోవాలంటారా? కంప్రెషన్ గార్మెంట్స్ అనేది సర్జరీ అయిన తర్వాత ఇమీడియట్గానే వేసేస్తాము. సో అవే కంటిన్యూ చేయొచ్చు. ఓకే. సో డాక్టర్ గారు ఇప్పుడు వీటికి కూడా ఏదైనా ఫుడ్ నియమాలు అలాంటివి ఏమన్నా ఉంటాయా? నార్మల్గా వాళ్ళ డైలీ లైఫ్ లీడ్ చేయొచ్చు? యూజువల్గా అట్లాంటివి ఏమి ఉండదు. వాళ్ళ పాటికి వాళ్ళు డైలీ రెగ్యులర్ రొటీన్ కంటిన్యూ చేయొచ్చు. సో ఇట్లాంటి ప్రాబ్లంతో కూడా చాలా మంది అమ్మాయిలు కాన్ఫిడెంట్గా ఉండరు. వాళ్ళకి ప్రెసెస్ చిన్నగా ఉండటం వల్ల సో ఎవరికి చెప్పుకోలేరు వాళ్ళు. సో అట్లాంటి కేసెస్ ఏమైనా మీ దగ్గర వచ్చాయా? ఎనీ ఎగ్జాంపుల్? యంగ్ పేషెంట్స్ ఎర్లీ 20s అనేది చాలా మంది చిన్నగా రొమ్ము ఉండే వాళ్ళకు కూడా చాలా మందికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. సో ఇట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి ఎన్హాన్స్మెంట్ సర్జరీ చేసిన తర్వాత చాలా బాగా మెంటలీ చాలా బాగా రికవర్ అవుతారు. సో ఎందుకు మేడం అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? లైక్ జెనెటిక్ ఉంటుందా, లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎందువల్ల వస్తాయి అంటారు? యూజువల్గా రొమ్ము డెవలప్మెంట్ అనేది హార్మోన్స్ వల్ల ఉంటుంది. సేమ్ మనకి ఇప్పుడు నెలలు ఎట్లా ఏ హార్మోన్స్ వల్ల అయితే ఇంపాక్ట్ అవుతుందో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనేది ఆ హార్మోన్స్ బేసిస్ మీదే ప్యూబర్టీ అప్పుడు రొమ్ము అనేది కూడా డెవలప్ అవుతుంది. కొంతమందికి అది జెనెటికల్గా, కొంతమందికి చిన్నగా ఉండొచ్చు, కొంతమందికి పెద్దగా ఉండొచ్చు, కొంతమందికి డిఫరెంట్ సైజెస్ కూడా ఉండొచ్చు. సో అవి ఎందుకు స్పెసిఫిక్గా అంటే హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్లే వస్తాయి. సో మరి ఆరోహ ఎస్థెటిక్స్లో ఇలాంటి సర్జరీకి సో ఎట్లాంటి ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తారు? మీకు హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ కానీ పేషెంట్స్కి ఎట్లా ఉంటుందంటారు? యూజువల్గా మెయిన్ ఫీమేల్ పేషెంట్స్ ఎక్కువగా ఉండేది. ఇంకోటి ఏంటంటే అందరికీ చెప్పుకోలేరు కాబట్టి మెయిన్ మా గోల్ ఏంటంటే వీ వాంట్ ద పేషెంట్ కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలి. సో అందుకని మా మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఫీమేల్ సిస్టర్స్, ఫీమేల్ స్టాఫ్, సో దట్ ద పేషెంట్ ఎవరు వాకిన్ వచ్చినా కూడా వాళ్ళు కంఫర్టబుల్గా ఉండొచ్చు, ఒక ప్రాబ్లం అనేది చెప్పుకోవచ్చు. ఎక్విప్మెంట్ కూడా సర్జరీకి సేఫ్గానే ఉంటాయి, అన్ని రికవరీకి కూడా అన్ని సేఫ్గానే ఉంటాయి క్లినిక్లో. సో డాక్టర్ గారు ఇట్లాంటి సర్జరీస్ చేసుకోవటం వల్ల క్యాన్సర్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని ఇట్లా చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో మరి అది నిజమే అంటారా? ఇంప్లాంట్స్ పెట్టిన దానివల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చేది అనేది యాజ్ ఆఫ్ నౌ రీసెర్చ్లో అయితే ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు. కానీ కొన్ని ఇంప్లాంట్స్, అదే టెక్స్చర్డ్ ఇంప్లాంట్స్ అంటారు వాటిని, వాటి వల్ల ఒక కైండ్ ఆఫ్ లింఫోమా అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనేది ప్రూవ్ అయింది. కానీ అది మాత్రం దానివల్ల ఆ ప్రాబ్లం వస్తుంది, అట్లాంటి క్యాన్సర్ వస్తుంది అనేసి అట్లాంటి కైండ్స్ ఆఫ్ ఇంప్లాంట్స్ని ఇప్పుడు ప్రొడ్యూస్ చేయట్లేదు. సో దానివల్ల అయితే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ దెర్ ఇస్ నో ఏమి క్యాన్సర్ వస్తుంది అనేసి ఏమి లేదు. సో అంటే ఈ సర్జరీ చేసుకోవటం కంప్లీట్గా సేఫే అంటారా? సో మేడం, ఈ సర్జరీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయంటారా? ఇంప్లాంట్స్ పెట్టిన దానివల్ల యూజువల్గా ఇట్స్ చాలా సేఫ్ ప్రొసీజరు. కానీ కొన్నిసార్లు చిన్న చిన్న కాంప్లికేషన్స్, అదే ఇన్ఫెక్షన్ అవ్వడము, లేకపోతే అక్కడక్కడ కుట్లు ఊడిపోవడం కానీ, ఎక్కడన్నా లోపల బ్లడ్ కలెక్ట్ అవ్వడం కానీ ఇట్లాంటి చిన్న కాంప్లికేషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ అవన్నీ మేనేజబుల్, సర్జరీ అయిన తర్వాత మేనేజ్ చేసేసుకోవచ్చు, ఈజీగానే తగ్గిపోయే ఛాన్సెస్. మేజర్ కాంప్లికేషన్స్ అంటూ ఏమీ అవ్వవు. ఓకే. సో ఇవి కూడా వెరీ రేర్ కేసెస్లో చూస్తుంటామేమో మనం. సో డాక్టర్ గారు, ఇంప్లాంట్స్ అసలు ఎలాంటి వాళ్ళు యూజ్ చేయాలి, అవి పెట్టుకున్న తర్వాత మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఇంప్లాంట్స్కి సంబంధించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
సో వ్యూవర్స్, మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే అరోహా ఎస్థెటిక్స్ రాయదుర్గలో ఉంది హాస్పిటల్. అండ్ అలాగే దీనికి సంబంధించి మీరు ఇంకా ఏమైనా మాట్లాడాలనుకుంటే, అపాయింట్మెంట్ తీసుకుని కలవాలనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. నమస్తే.